కేరళ ప్రభుత్వానికి ముందుకు రాకొచ్చు. కేరళ ప్రభుత్వానికి ఒక చిన్న విషయం చెప్పాలనుకుంటున్నాను. హిందూవాదులకు కూడా ఒక విషయం చెప్పాలనుకుంటున్నా. హిందూవాదులు ప్రతి ఒక్కరు కూడా ప్రతి దానికి ఎగేసుకొని పోవద్దు. శబరిమలలో హిందూ మతానికి వచ్చి అయ్యప్పకే బాగుండేది, కానీ అక్కడ ఏ ఫెసిలిటీ లేదు, ఏ అవకాశము లేదు. కోట్ల కొద్ది వ్యాపారం జరుగుతుంది. అయినా కానీ వచ్చిన భక్తులకు కానీ మిగతా వారికి కానీ స్వాములకు కానీ ఎవరికి కూడా ఏ ఫెసిలిటీ లేదు. ఒక నీరు కానీ భోజనం కానీ మరి ఏది కూడా డబ్బుతో సమకూర్చుంది తప్ప మిగతా లేదు. కాబట్టి కేరళ ప్రభుత్వం దీని గురించి ఆలోచన చేయాలి. ఇక్కడికి వచ్చే డబ్బు ప్రతి ఒక్కరిని కూడా కేరళ ప్రభుత్వానికి పోతుంది తప్ప బయటకు పోదు. ఆ ప్రభుత్వం వాళ్ళు కూడా దానికి ఫెసిలిటీ ఏర్పాటు చేయండి. 2 నెలలే కదా, 2 నెలల తర్వాత 2 నెలలకు కూడా ఫెసిలిటీ చేయలేనప్పుడు 2 నెలలకు కూడా గవర్నమెంట్ ఆ ఫెసిలిటీ చెప్పలేనప్పుడు కోట్ల ఆదాయం ఎవరికి ఇస్తున్నారు? అయ్యప్పకి ఇవ్వాలి కదా. ఎందుకు దాన్ని పట్టించుకోవట్లేదు? గవర్నమెంట్ కాకుండా కానీ దానికి సంబంధించిన సంస్థ అవుతుంది. మరి వాళ్ళు కూడా ఎందుకు అంత నెగ్లెక్ట్ చేస్తున్నారు? దయచేసి ఆలోచించి మా ఆంధ్రాలో వెంకటేశ్వర స్వామి, శ్రీశైలం, దుర్గమ్మ, సింహాచలం, అపన్న ఇటువంటి ఎన్నో గుళ్ళు ఉన్నాయి. వాటిని చూసారా కానీ మీ కేంద్ర ప్రభుత్వం తెలుసుకోండి, నేర్చుకోండి, మీ ఆదాయం కూడా పెంచుకోండి. అంతేగాని వచ్చిన భక్తులను నిరాశపరిచి కించపరిచే విధంగా అసహ్యంగా మరో విధంగా చేస్తే కేంద్ర ప్రభుత్వానికి ఒక సామాన్య భక్తుడిగా విన్నవించుకుంటున్నాం. ఇది ప్రతి ఒక్కరి ఆలోచన. నేను ఒక్కడే చెప్తున్నాను, ప్రతి స్వాములు బాధపడే బాధ ఇది.